పైన కనిపించే భవనమే గుర్రపు కోట. గుర్రాల కోట అంటే ఎర్రగుడ్డ అయితే ఆ పైన ఉండేది గుర్రాల కోట. అక్కడే ఆయన విలాసవంతమైన భవనం గెస్ట్ హౌస్ నిర్మించుకొని గుర్రాలను పెట్టుకొని గుర్రాల పైన షికారు చేసుకుంటూ దిగువన చెరువు ఉంటుంది. చెరువు గెస్ట్ హౌస్ కట్టినాడు. అది కాదు అదే అండి, అది ఊరికి అది ఇది మాత్రమే చూపించేది. పైన ఇది మాత్రమే ఆయన ఏది మీటింగ్ కూర్చోవడానికి చేయడానికి. కింద విలాసవంతమైన భవనం కింద ఉంది. అది చెరువు ఒడ్డున ఉంటుంది. ఆ చెరువు ఒడ్డు నుంచి బోట్లు కూడా పెట్టుకొని ఆ చెరువులో షికారులు చేస్తా ఆ నీరు తగ్గకుండా నిల్వ తగ్గకుండా పెట్టుకుంటాడు. ఎందుకంటే షికారులు చేయడం కోసం ఆ నీరు కింద చెరువు భూములకు కూడా వదలదు అనమాట. ఆ రకంగా రైతుల నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ భూములు లాక్కుని రైతుల నోట్లో మట్టి కొట్టారు. అక్కడ నీళ్లు వదలకుండా రైతులు మట్టిలో కొట్టారు. మేము ఫస్ట్ వరదాపురం సూరి బలవంతంగా లాక్కుంటే లేదు సార్ అది ఇదంటే పోలీసులు మొత్తం జిల్లాల వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి మమ్మల్ని వ్యాన్లకి ఎక్కించి ఇక్కడ తోటలన్నీ ధ్వంసం చేసి ఇది చేసినారు. అప్పుడు మేము ధర్నా చేసి ఎకరా మీద మళ్ళీ 3 లక్షలు పెంచుకుంటే అది కూడా ఈయన లేదు. ఆయన ఇంకా సరేలే అనేసి ఈయన వచ్చిన తర్వాత మాకు మంచి మాటలు మాయ మాటలు చెప్పి మీరు రండి మాకు పార్టీకి చేయండి అంటే సరేలే చేస్తాము. మేము ఏదో మా రైతులు సర్వము కోల్పోయినాము, మాకు ఆ పార్టీ న్యాయం చేయలేదు మేము. కానీ టీడీపీ అయినా అన్నీ మేము వదిలేసుకొని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు, ఇక్కడున్న ఎమ్మెల్యే మమ్మల్ని అతలాకుతలానికి తొక్కేసింటే మేము నిలబడాలనే దానికోసము పోయినాము. అతని దగ్గరికి పోతే మీకు భూములన్నా నిలబెడతా, లేదంటే ఎకరాకి 15 లక్షలు ఇప్పిస్తూ ఇక్కడ ఎకరాకి 5 సెంట్లు భూమి ఇస్తూ మళ్ళీ వేరే చోట ఎకరాకి 20 సెంట్లు భూమి ఇస్తానని చెప్పినాడు. చెప్తాంటే ప్లాట్లు వేయకుండా అడ్డం పెట్టి లేదు మీకు చేస్తామని అప్పుడున్న ఆర్డీఓ మధుసూదన్ రావు గారు ఇతను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీరేం లేదు మీకు ఖచ్చితంగా చేస్తాను, మీకు ఇది 15 లక్షలు ప్లస్ 5 సెంట్లు ప్లస్ 20 సెంట్లు మీకు న్యాయం చేస్తా అని రోజు మేము ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ఇన్నిసార్లు పోయినాము. పోతూ ఉంటే అట్లనే మమ్మల్ని 4 ఏళ్ళంతా మబ్బు పెట్టినాడు. ఇంకా మేము మాకు ఇంకా ఇతను చేయడు అనే నమ్మకం అనేది కోల్పోయి వదిలేసి మళ్ళీ పరిటాల శ్రీరామన్న వస్తే అప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి టీడీపీలోకి వచ్చి మాకు న్యాయం జరుగుతుందని పరిటాల శ్రీరామన్న గారు ఎప్పటి నుంచే మాకు పరిటాల వాళ్ళంటే ప్రాణము, వాళ్ళ కోసం మేము ఏమైనా మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం. పరిటాల కుటుంబం అంటే మాకు తెలుగుదేశం అంటే అంత అభిమానం. అయినా మేము అన్ని అభిమానం చంపుకొని అన్ని పోతే ఇతను మమ్మల్ని మబ్బు పెట్టి మోసం చేసి ఇంకా మమ్మల్ని అసలు మాట్లాడలేదు, ఏ న్యాయమో చేయలేదు. అతను డైరెక్ట్గా చేస్తే ఇతను నమ్మించి మోసం చేసినాడు సార్. నమ్మించి గొంతు కోసాడు. ఎంక్వైరీ వేయిస్తామమ్మా. ఇది చాలా పెద్ద భూ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ తుంపర్తి మోటమర్ల గ్రామంలో జరిగిన ఈ భూ కుంభకోణం కూడా ఎంక్వైరీ చేసి బాధ్యతలు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తాం. మీద కనిపిస్తున్న ఎర్రకొండ దాని మీద కనిపిస్తున్న భవనమే గుర్రపు కోటగా ఇక్కడ ప్రజలు పిలుస్తుంటారు. ఈ ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆ కొండ మీద ఎస్సీలకు సంబంధించిన 80 ఎకరాల అసైన్డ్ భూమిని బలవంతంగా పట్టా చేసుకొని అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. దాని కింద ఉన్న చెరువును కూడా తన ఆధీనంలో ఉంచుకొని నీటిని దిగువకు వదలకుండా రైతులు భూములు వీడు పెట్టుకునే పరిస్థితి కల్పించాడు. ఇప్పుడే నేను తుంపర్తి అనే గ్రామానికి వెళ్ళొస్తే ఆ గ్రామంలో బలహీన వర్గాలకి బీసీలు ఎస్సీలు అనేక మంది నన్ను వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ సమస్యను వివరించడం జరిగింది. 210 ఎకరాలు ఒక్కొక్క ఎకరా 3 కోట్లు విలువ చేసే భూమిని 210 ఎకరాలని కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చి మేము తీసుకుంటామని చెప్తే గ్రామస్తులు వ్యతిరేకించడం, బలవంతంగా 5 లక్షలు వాళ్ళకి ఇచ్చి బలవంతంగా రాయించుకున్నారు జగనన్న కాలనీల పేరుతో. అయితే అది ఇప్పుడు ఆ గ్రామస్తులందరూ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. న్యాయస్థానం పరిధిలో ఉంది. వారికి న్యాయస్థానం సంబంధించిన లీగల్ అసిస్టెన్స్ ఇప్పిస్తానని చెప్పాను. అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఆ జగనన్న కాలనీలో కూడా పట్టా ఇవ్వాలంటే ఆన్లైన్లో పట్టా ఇవ్వాలనే నిబంధన ఉంది. అక్కడ ఆఫ్లైన్లో పట్టాలు ఇచ్చి ఒక్కొక్క దానికి 5 నుంచి 10 లక్షలు కూడా లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. అంటే ఇది పెద్ద భూ కుంభకోణం. 210 ఎకరాలు 3 కోట్ల చొప్పున ఉండాలంటే 600 కోట్లకు పైగా భూ కుంభకోణం అది. అక్కడ కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించి ఇవాళ వీళ్ళు కబ్జా చేసుకున్నారు. వీటి మీద ఈ ప్రభుత్వం మారుతూనే జూన్ 4వ తేదీ అయిన తర్వాత మొదటగా ఎంక్వైరీ వేయిస్తాం. ఈ భూ కుంభకోణంలో భాగస్వాములందరినీ కూడా న్యాయస్థాన పరిధిలో శిక్షిస్తాం. ఆ బాధితులకు అందరికీ కూడా న్యాయం చేసే పని చేస్తామని ఆ గ్రామస్తులకు నేను చెప్పడం జరిగింది. మొదటిగా కోర్టులో లీగల్ అసిస్టెన్స్ దగ్గర నుంచి ఎంక్వైరీ వేసి ఇంత పెద్ద ఎత్తున ఒక గ్రామంలోనే 600 కోట్ల
జగనన్న కాలనీల పేరుతో కుంభకోణం చేశారంటే ఇక దేశవ్యాప్తంగా వాళ్ళు చెప్తున్న 25,000 ఎకరాల్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. 50,000 కోట్లకు పైగా కుంభకోణం. ఆ డబ్బులన్నీ ఎవరికి పోయా, ఎమ్మెల్యే వాటా ఎంత, దీంట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత కూడా ప్రజలు తెలియాల్సి ఉంది. ప్రజలను సంరక్షించాల్సిన వ్యక్తులు, బాధ్యతాయుత పదవుల్లో ఉంటున్న వాళ్ళు ఇదా ప్రజల భూముల్ని ఈ విధంగా బలవంతంగా లాక్కొని మళ్ళీ ఏదో పేదలకు ఏదో చేస్తున్నట్టుగా నాటకాలు ఆడడం, ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వాగతీయం కాదు. వీళ్ళకి తగిన బుద్ధి మాత్రం అయిపోయిన తర్వాత ఎంక్వైరీ చేసి చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తాం.